మార్నింగ్ ఎవరిబడి వెల్కమ్ టు మై కెనాన్ క్లినిక్. ఈరోజు మీకు ఈ వీడియోలో మీకు హౌ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ వెటనరీ హాస్పిటల్. మీరు వైద్యానికి వెళ్ళినప్పుడు ఎట్లా తగ్గించుకోవాలా, మీరు కొన్ని పద్ధతులను ఫాలో అయితే ఈ ఖర్చు తగ్గించుకునే పద్ధతులు నేను చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే హౌ టు రెడ్యూస్ కాస్ట్. వెటనరీ కాస్ట్ అంటే హాస్పిటల్ ఫ్రీక్వెంట్గా వెళ్ళకుండా ఎట్లా ఉండాలి, అవి వెళ్ళకుండా ఉండాలంటే మనం కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ డివార్మింగ్ చేసుకోండి. రెగ్యులర్ డివార్మింగ్ అంటే పప్పీ స్టేజ్లోనేమో ఇది ఆల్రెడీ మీకు చెప్పిన అలా రిపీట్ చేస్తున్నాను, అగైన్ అండ్ రిపీట్. పప్పీ స్టేజ్లో 30 డేస్కి డివార్మింగ్ చేయాలి. 1 to 3 months every month, 3 to 6 months every 15 days. Sorry. డివార్మింగ్ ఫస్ట్ పప్పీ డేస్ 30 డేస్ చేయాలి. 1 to 3 months ఏజ్లోనేమో ఎవరి 15 డేస్ చేయాలి. 3 to 6 months ఎవరి మంత్ చేయాలి. ఆఫ్టర్ 6 months ఎవరి 3 months చేయాలి. ఈ షెడ్యూల్ మీకు కంటపడడం వచ్చేయాలి. ఓకే, నాకు సబ్స్క్రైబర్ ఉంటే, కెనాన్ క్లినిక్ ఛానల్కి సబ్స్క్రైబర్ ఉంటే రెగ్యులర్ డివార్మింగ్ మీకు తెలిసి ఉండాలి. ఇంకా మీకు ప్రతిసారి నేను చెప్పడం మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకు వచ్చి ఉండాలి అది. ఓకే, ఈ డివార్మింగ్ ఏమేమి వాడాలో కూడా చెప్తాను నేను. డ్రాంటల్ ప్లస్, ఈజీ పెట్, బ్యాండీ స్టార్ పెట్, ఈ డిఫరెంట్ ఓరెక్స్, ట్యాబ్లెట్, లిక్విడ్ ఉంది, రెండు ఉన్నాయి. లిక్విడ్ అయితేనేమో 1 ml per 1 kg బాడీ వెయిట్. ట్యాబ్లెట్ అయితే 1 టాబ్లెట్ per 10 kg బాడీ వెయిట్. అదే ఎక్సెల్ అయితే 1 టాబ్లెట్ 30 kg బాడీ వెయిట్. ఓకే, ఇది డోస్. 1 ml లిక్విడ్ అయితే 1 ml per 1 kg బాడీ వెయిట్, 1 టాబ్లెట్ for 1 kg బాడీ వెయిట్. టాబ్లెట్ అయితే ఎక్సెల్ టాబ్లెట్లో ఎక్సెల్ అని ఉంటుంది. ఎక్సెల్ అయితే 1 టాబ్లెట్ 30 kg బాడీ వెయిట్. ఇది డోస్ రేంజ్ అనమాట. ఈ టాబ్లెట్స్ ఇవన్నీ మీరు ఎవరి షెడ్యూల్ ప్రకారం వాడుకుంటే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి చాలా వరకు తగ్గుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఫండమెంటల్. రెగ్యులర్ డివార్మింగ్ ఇంపార్టెంట్. ఈ డివార్మింగ్ షెడ్యూల్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను, ఒక 5-10 వీడియోలో. బట్ అగైన్ చెప్తున్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ డివార్మింగ్, ప్రాపర్ డివార్మింగ్ అని కూడా మీకు చెప్పాను ఇంతకుముందు ఒక 3-4 వీడియోస్ బ్యాక్. ఓకే, ఇవన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయితే ఏంటంటే మీకు చాలా వరకు హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. నెక్స్ట్ వన్ ఏంటంటే రెగ్యులర్ వ్యాక్సినేషన్. రెగ్యులర్ వ్యాక్సినేషన్ చేయించుకున్నా కానీ కరెక్ట్గా మీకు హాస్పిటల్ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రాదు. ఎందుకంటే 90% ఆఫ్ డిసీజెస్ రెగ్యులర్ వ్యాక్సినేషన్ చేయించుకుంటే, ఇయర్లీ వ్యాక్సినేషన్, మీకు హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు. ఓకే, అది ఎట్లా అంటే మీకు షెడ్యూల్ కూడా మళ్ళీ చెప్తాను. ఈజీ షెడ్యూల్ చెప్తాను. ఈజీ షెడ్యూల్ చూసుకోండి. 6th వీక్, 9th వీక్, 12th వీక్. ఇది సింపుల్ షెడ్యూల్. 6, 9, 12 గుర్తుపెట్టారు. 6వ వారం పప్పీ స్టేజ్లో 6వ వారం ఫస్ట్ వ్యాక్సిన్ నోబివాక్ PPI ప్లస్ లెఫ్ట్. ఓకే, ఇది ఫస్ట్ బూస్టర్, ఇది సెకండ్ బూస్టర్. ఇక్కడ 9th వీక్ వచ్చేసరికి ప్లస్ యాంటీ ర్యాబిస్ కూడా చేయించుకోవాలి. ఓకే, 6th వీక్, 9th వీక్ టోటల్. ఫస్ట్ డోస్ నోవియాక్ DHPPI ఫస్ట్ బూస్టర్, సెకండ్ బూస్టర్ యాంటీ ర్యాబిస్. ఓకే, దేర్ ఆర్ 2 అదర్ వ్యాక్సిన్స్, ఇంకొక 2 ఉన్నాయి. కెనెల్ కాఫ్, కరోనా వ్యాక్సిన్. ఇవి ఆప్షనల్ వ్యాక్సిన్స్. ఆప్షనల్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు, బట్ చేయించుకోండి. ఇవి కూడా మీకు వీలైతే చేయించుకోండి, మీరు అఫోర్డ్ చేయగలిగితే, ఖర్చును పెట్టుకోగలిగితే ఈ 2 వ్యాక్సిన్లు కూడా చేయించుకోండి. బట్ ఈ 3 మాత్రం మ్యాండేటరీ వ్యాక్సిన్స్. మ్యాండేటరీ అంటే కంపల్సరీ ప్రతి వాళ్ళు చేయించుకోవాలి. చేయించుకుంటే హెల్త్ జబ్బులు రాకుండా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నోవివాకే చేయించుకోండి, ఎందుకంటే ఇది ఇంటర్వెట్ వాళ్ళది. ఇది MSD కంపెనీ అంటారు. మార్కెట్లో చాలా అదర్ కంపెనీస్ ఉన్నాయి. నేను అవి కూడా ఎంకరేజ్ చేయను, ఎందుకంటే నోవివాక్ స్టాండర్డ్ కంపెనీ. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు, అదే మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తున్నాను. నోవివాక్ స్టాండర్డ్. గత 5 సంవత్సరాల నుంచి నా క్లినిక్లో అదే వాడతాను.
మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మీ ప్రైవేట్ క్లినిక్కి వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు అంటే ఆ డాక్టర్ ఉన్న దగ్గర ఉన్న వ్యాక్సిన్ అంటగట్టాలని చూస్తారు. మీరు ఒకటే అడగండి, నొవివాక్ ఉందా అని అడగండి. నొవివాక్ అయితేనే చేయించుకుంటామని చెప్పండి. అది తెప్పించిన తర్వాత మీరు వెళ్ళి చేయించుకోండి. ఓకే, అది దానికి స్ట్రిక్ట్గా ఫిక్స్ అవ్వండి. రెగ్యులర్ వ్యాక్సినేషన్ ఫస్ట్ చెప్పారు, రెగ్యులర్ డివార్మింగ్, రెగ్యులర్ వ్యాక్సినేషన్, తర్వాత ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ కూడా ప్రతిసారి మీరు చేయించుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కూడా చిన్నదానికి మీరు హాస్పిటల్కి పరిగెత్తుకుని ఉంటారు. ఎందుకంటే సపోజ్ ఇంత ముందు చెప్పినట్టు వామిషన్ కామన్ డాగ్స్లో. వామిషన్ వచ్చినప్పుడు ఏం లేదు, సింపుల్గా మీరు ఒక పూట ఫాస్టింగ్ మీరు చేయించండి. ఫాస్టింగ్ చేసి ఓన్లీ ఐస్ వాటర్ ఇవ్వండి. తర్వాత డ్రాప్స్ ఉన్నాయి, పెరినారం డ్రాప్స్, ఎమిసెట్ డ్రాప్స్, ఐస్ వాటర్ ఇచ్చి జస్ట్ 5 to 10 డ్రాప్స్ ఈ సిరప్ వామిషన్కి వేస్తే ఆటోమేటిక్ కంట్రోల్ లేదు. ఎందుకు చెప్పాను కదా ఇంతకుముందు, ఓవర్ ఫీడింగ్ వలన, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వలన కామన్గా వస్తుంది. యాసిడిటీ ఎక్కువ ఉండటం వల్ల వామిషన్ కామన్గా వస్తుంది. ఇంకోటి ఏంటంటే డయేరియా ఒకటి కామన్ డాగ్స్లో. డయేరియా కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఓవర్ ఈటింగ్ వల్ల వస్తుంది. తర్వాత డైజెషన్ సరిగ్గా లేనప్పుడు వస్తుంది. ఇట్లా డిఫరెంట్ రీజన్స్కి డయేరియా. దీనికి గ్రిప్టాల్ సిరప్ ఒకటి పెట్టుకోండి. గ్రిప్టాల్ సిరప్ ఇది ఒక 5 ml వేయండి ఎప్పుడు వచ్చినా. పెద్ద డాగ్ అయితే 10 ml, చిన్న పొమేరియన్ టైప్ కొంచెం చిన్న బ్రీడ్స్ షెడ్యూల్ అయితే ఒక 5 ml, 3 to 5 ml వేసుకోండి. డయేరియా ఉంటే కంట్రోల్ అవుతుంది. ఓకే, వామిషన్ డయేరియా కామన్ కాబట్టి దీనికి ఫస్ట్ ఎయిడ్ కంపల్సరీగా మెయింటైన్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇండైజెషన్. కామన్గా వచ్చేది ఇంకో ప్రాబ్లం ఏంటంటే డాగ్స్లో ఇండైజెషన్కి మీరు డిజిటోన్ డ్రాప్స్ లేదా జెలిసిల్ సిరప్, డిజిటల్ డ్రాప్స్, జెలిసిల్ సిరప్ ఇవి కనుక మెయింటైన్ చేసుకుంటే కనుక మీకు వామిషన్స్కి, డయేరియాకి మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేసి రెగ్యులర్ డివార్మింగ్, రెగ్యులర్ వ్యాక్సినేషన్ కనుక చేయించుకుంటే హాస్పిటల్ ఖర్చులు చాలా అవాయిడ్ చేసుకోవచ్చు. 90% అవాయిడ్ చేసుకోవచ్చు. ఒక 10% తప్పదు. మనకి స్కిన్ డిసీజెస్ కానీ సర్జరీస్ వస్తాయి, గర్భాశయం పస్ వస్తుంది, అట్లాంటి కంపల్సరీ ఆపరేషన్కి వెళ్ళాలి. ట్యూమర్స్ వస్తాయి, కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి. ఏ ట్యూమర్స్ కూడా మీరు చిన్న సైజులో ఉన్నప్పుడే చేయించుకోండి. అందుకంటే రెగ్యులర్గా మీ డాగ్ని ఎగ్జామిన్ చేయండి. తల నుంచి పొట్ట, బాడీ మొత్తం కింద భాగం టచ్ చేసుకుంటూ చూడండి. ఎక్కడైనా లంప్స్ కానీ బంప్స్ కానీ తగిలినాయి అంటే అది గ్రాడ్యువల్గా ట్యూమర్ కింద మారుతుంది. అందుకని ఇమీడియట్గా మీరు తగిలినప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అది ఇమీడియట్గా ఆపరేట్ చేయించుకునేటట్టయితే ఎర్లీ స్టేజ్లో ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా చాలా మంది ఏం చేస్తారంటే ఆ ట్యూమర్ చిన్నప్పుడు ఉన్నప్పుడు రాడు, వచ్చినా కానీ వాడు చేయించుకోవాలా మేము చెప్తాం, వాడు రాడు. మళ్ళీ వాడు ఎప్పుడు వస్తాడు, బాగా ఇంత సైజు పెరిగిన తర్వాత వస్తాడు. అప్పుడు ఆపరేషన్ చాలా కష్టం. లైఫ్ దాన్ని సర్జరీ మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత అనస్థీషియా కూడా చాలా రిస్క్ అవుతుంది. బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది సర్జరీ చేసేటప్పుడు. ఎందుకంటే ట్యూమర్లా హెవీ వ్యాస్కులారిటీ ఉంటుంది. ఎంత జాగ్రత్తగా మనం క్లాంపులు వేసి లిగేట్ చేసి ఆపరేట్ చేసినా బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో రికవరీ ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంది. అందుకని ట్యూమర్స్ కేసులో ఎప్పుడు డిలే చేయమాకండి. డాగ్స్లో, ఫీమేల్ డాగ్స్లో ఈ మ్యామరీ ట్యూమర్స్ అనేది పొట్ట అడుగు భాగంలో చిన్న కంటుల్లాగా స్టార్ట్ అయ్యింది. అది చిన్నగా ఉన్నప్పుడే చేయించుకోండి. ఓకే, ఇవన్నీ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే కనుక మాత్రం హాస్పిటల్ ఖర్చులు చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. మీరు క్లినిక్కి వెళ్ళినప్పుడు కూడా స్టాండర్డ్ మెడిసిన్స్ తీసుకోండి. స్టాండర్డ్ మెడిసిన్స్ అంటే డాబరు, తర్వాత వెటోక్వినాలు, రిబ్యాక్, ఇట్లాంటి స్టాండర్డ్ ఫార్మ్స్ మందులు మాత్రమే తీసుకోండి. జనరల్గా డాక్టర్స్ డిస్పెన్స్ చేశారంటే క్వాలిటీ మందులు ఇస్తారు. 100% వాళ్ళు ఒక 10% ఉంటారు కక్కుర్తుపడే వాళ్ళు. వాళ్ళ గురించి నేను మాట్లాడినా. జనరల్గా 90% డాక్టర్ మందు ఇస్తానంటే జనరల్గా క్వాలిటీ మందే ఇస్తాడు. ఎందుకంటే మెడికల్ షాపులో వాళ్ళలాగా ఏదో ఒకటి అంటగడదామని ఉండదు డాక్టర్స్ జనరల్గా. ఎందుకంటే కొంచెం ఎథిక్స్ కలిగిన వాళ్ళే మందులు మీకు డిస్పెన్స్ చేస్తారు. కాబట్టి మీరు స్టాండర్డ్ మందులే వాడండి, స్టాండర్డ్ వ్యాక్సిన్స్ వాడండి, స్టాండర్డ్ డివార్మర్ వాడితే జనరల్గా 90% మీరు హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వీడియోస్ దేని మీద కావాలని చెప్పి అడిగితే నేను అది పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.